ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? ఈ రోజున 39వ రోజు డైట్ జర్నీ నిన్నటితో 38 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు నా ఫేస్ ఎందుకో బాగా పీక్కిపోయినట్టు అనిపిస్తుంది కదా, కళ్ళు బాగా తెలుస్తున్నాయి. ఈరోజు కూడా 1 మీలే చేశాను. మార్నింగ్ రెసిపీ కూడా పోస్ట్ చేశాను కదండి. నేను నిన్న కూడా వెయిట్ లాస్ అవ్వలేదు, కానీ నాకు ఇంచ్ లాస్ బాగా తెలుస్తుంది. నా ఫేస్ కూడా క్లియర్గా తెలుస్తుంది. అటు వచ్చి 50 గ్రాములే తీసుకున్నాను. నాకు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా సరిపోతున్నాయి. క్లినిక్ వెళ్తున్నాను కదా, మా వారి క్లినిక్ వెళ్తున్నాను. డైటర్స్ కూడా వస్తున్నారు. అక్కడ కొంచెం వర్క్ ఉన్నా కూడా నాకేం అంత కష్టంగా అనిపించట్లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా ఎనర్జీ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతున్నాయి. అలాగే వీడియోస్ చేస్తున్నాను, ఇంకా ఇంట్లో పని, మా మదర్కి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా వస్తున్నా కూడా నా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగానే ఉన్నాయి. నాకేమి అంత ఇబ్బంది అని అస్సలు అనిపించట్లేదు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు. వీడియోలో నేను మీకు పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలని చెప్తాను. మోస్ట్లీ ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ మీద చెప్పేస్తున్నా అండి. చాలా వరకు కవర్ చేసేస్తున్నాను. పీసీఓడి ఉన్న వాళ్ళకి సపరేట్గా డైట్ అంటూ ఏం లేదండి. మన డైట్లో 100% కూడా పీసీఓడి తగ్గుతుంది. 99.99 కాదు, 100% కూడా తగ్గుతుంది. కాకపోతే ఎన్ని నెలలు పట్టుద్ది అనేది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఓపికగా చేసుకోవాలి. కొంతమందికి 2 months సరిపోవచ్చు, కొంతమందికి 4 నెలలు పట్టచ్చు, కొంతమందికి 5 నెలలు పట్టచ్చు. ముందుగా అయితే పీసీఓడికి డైట్ చేసుకోవాల్సిన వాళ్ళు మెడికేషన్ స్టాప్ చేసేయాలండి. పీసీఓడికి మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారో దాన్ని స్టాప్ చేసేయండి. మీరు వెయిట్ లాస్ కూడా అవ్వాలి, పీసీఓడితో పాటు వెయిట్ లాస్ కూడా అవ్వాలి అనుకున్న వాళ్ళైతే 2 మీల్తో స్టార్ట్ చేయండి. లిక్విడేట్తో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ పీసీఓడి ప్రాబ్లం కోసం 3 నెలలో, 4 నెలలో, 5 నెలలో ప్రోగ్రామ్ చేసుకోవాలి కదా. ఈ లోపల వెయిట్ లాస్ అవ్వడం పెద్ద కష్టం కాదు. కాబట్టి మీరు 2 మీల్తోనే స్టార్ట్ చేసుకోండి. బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోండి. నట్స్, సీడ్స్, వెజిటబుల్స్, అదేవిధంగా ప్రోటీన్, ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోండి. ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని నెలలు చేసుకోవాలి? అది ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్కలా అండి. కొంతమంది చెప్పాను కదా 2 నెలలు, కొంతమంది 3 నెలలు. మీ ప్రాబ్లం తగ్గే వరకు చేసుకోండి. తర్వాత మోస్ట్లీ 90% కూడా లావుగానే ఉంటారండి. పీసీఓడి ఉన్న వాళ్ళకి వెయిట్ ఎక్కువగానే ఉంటారు. ఒక 10% పీసీఓడి ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉండరు. అలాంటి వాళ్ళు ఈ డైట్ ఎలా చేసుకోవాలి అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకోండి. ఏమాత్రం కూడా వెయిట్ తగ్గకూడదు అనుకుంటే అవసరమైతే 3 మీల్ చేసుకోండి. ఆకలైన ప్రతిసారి ఫుడ్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. బట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని డైట్ చేసుకోండి. మన డైట్ని ప్రతి గైనకాలజిస్ట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఒకసారి కన్సల్ట్ అయ్యి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూద్దాం రేపు ఏమైనా వెయిట్ లాస్ అవుతుందా అని. గుడ్ నైట్ అండి.